హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాన్నతో నవ్వి. హలో అండి, పచ్చిమిర్చిని ఎలా స్టోర్ చేసుకోవాలో మీకు ఒక టిప్ చెప్తాను. ముందుగా రెసిపీ చూపించబోయే ముందు నేను పచ్చిమిర్చిని ఒక ప్లాస్టిక్ బాక్స్లో నేను కింద ఒక పేపర్, పైన ఒక పేపర్, నోట్బుక్లో ఉన్న పేపర్ పెట్టి మధ్యలో పచ్చిమిర్చి తీసుకొచ్చాక వాటిని ఒలిచి దానిపైన ఏదైనా క్లాత్ తడిగా ఉంటే మార్కెట్లో మనకు నీళ్ళు చల్లిస్తారు కదా, తుడిచి బాక్స్లో స్టోర్ చేసుకుంటే ఎక్కువ కాలం నిల్వ ఉంటాయండి. ఇది నేను 10 days బ్యాక్ తీసుకున్న పచ్చిమిర్చి. చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నామా. నేను ముందుగా రవ్వని జల్లిస్తున్నాను. ఒక స్ట్రైనర్తో కానీ మీరు జల్లెడతో కానీ యూస్ చేయొచ్చు. నేను స్ట్రైనర్తో జల్లిస్తున్నాను. దాంట్లో ఏదైనా వేస్టేజ్ కానీ ఏదైనా పురుగులు ఉంటే తీసేయచ్చండి. నెక్స్ట్ ఇలా మనం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక ప్లేట్లో పెట్టుకోవాలండి. ఫస్ట్గా క్లమ్సీ కాకుండా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టాలండి. స్టవ్ పైన పెట్టి దాంట్లో 2 స్పూన్ ఆయిల్ వేయాలి. ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ పచ్చి శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు వేసి కొద్దిగా అటు ఇటు రోస్ట్ చేయాలండి. చూడండి ఇలా రోస్ట్ అయిన తర్వాత ఒక 5 నుండి 6 పచ్చిమిర్చిని సన్నగా తరిగి వేసుకోవాలండి. నెక్స్ట్ ఇది కొంచెంగా వేగిన తర్వాత పల్లీలు వేసుకోవాలండి. ఒక 2 స్పూన్స్ పల్లీలు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత అది మీ ఫ్లేవర్ బట్టి. తినే పిల్లలు ఉంటారు కాబట్టి కొంచెం తినేవారు ఉంటారు, తీసేసే వాళ్ళు ఉంటారు. పిల్లలు ఎక్కువగా మీ ఇంట్లో తినని వాళ్ళు ఉంటే పల్లీలను కోర్సుగా అంటే మిక్సీ పట్టాలని ఒక్కసారి తిప్పి ఆపేసేయాలండి. పౌడర్ కాకుండా కోర్సుగా బ్రేక్ అయి ఉంటుంది, అలా కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు 1 కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసాను. చూడండి ఉల్లిపాయలు ఎంత ఎక్కువ వేసుకుని అంత ఫ్లేవర్ వస్తుందండి ఉప్మాకి. సో అవి కొంచెం మగ్గే వరకు లిడ్తో క్లోజ్ చేయాలి. ఆ లిడ్ తీసిన తర్వాత కొద్దిగా మగ్గిన తర్వాత మనం దాంట్లో వాటర్ యాడ్ చేసుకోవాలండి. నేను 1 గ్లాస్ సూజీ రవ్వకి 3 glasses వాటర్ తీసుకున్నాను. 1 కప్ రాగి ఫ్లోర్ తీసుకున్నానండి. మీరు వాటర్ కన్సిస్టెన్సీ అనేది మీరు తినే టెక్స్చర్ బట్టి ఉప్మా అంటే గట్టిగా సాలిడ్గా ఉండాలా, అంటే పొడిగా ఉండాలా, మెత్తగా ఉండాలా, మరీ లూజ్గా ఉండాలా, మీరు తినే టేస్ట్ బట్టి వాటర్ కన్సిస్టెన్సీ అనేది అడ్జస్ట్ చేసుకోవాలండి. కొంచెం పొడిగా కావాలంటే 1 గ్లాస్ తగ్గించండి, లేదు ఇంకా కొంచెం లూజ్ కావాలంటే 1 గ్లాస్ ఎక్కువ వాటర్ తీసుకోండి. నేను ఇప్పుడు 1 గ్లాస్ సూజీ రవ్వకి 3 glasses వాటర్, 1 రాగి ఫ్లోర్ తీసుకుంటున్నాను 1 కప్పు. సో కొద్దిగా ఇది మరిగేటప్పుడు కల్లుప్పు వేసానండి. ఈజీగా మెల్ట్ అయిపోతుంది వాటర్లో. నేను ఎక్కువ ఇదే యూస్ చేస్తాను. ఉప్పు వేసాక మనం కొద్దిగా స్పూన్తో అటు ఇటు కలపాలి. కలిపిన తర్వాత ఒక లిడ్ పెట్టి క్లోజ్ చేసి అలా హై ఫ్లేమ్లో పెట్టాలండి. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టద్దు. అది వాటర్ బాయిల్ అయ్యేప్పుడు 1 కప్పు సన్నగా తరిగించుకున్నానండి నేను కొత్తిమీర, అండ్ ఇంకొక కప్పు సన్నగా తరిగిన కరివేపాకు అండి. అప్పుడు వాటర్లో మనం కరివేపాకు వేస్తే ఆ ఫ్లేవర్ అరోమా అనేది చాలా బాగుంటుందండి. మీరు కావాలంటే పోపులో కూడా వేసుకోవచ్చు. మనకు వాటర్ బాయిల్ అయ్యే వరకు మనం కొద్దిగా ప్యాన్ వేడైన తర్వాత మనం ఒక 2 స్పూన్ ఆయిల్ కానీ 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఎక్కువ ఆయిల్ అవసరం ఉండదండి. 1 స్పూన్ ఎనఫ్ అండి. మీరు తీసుకునే రవ్వ క్వాంటిటీ బట్టి అడ్జస్ట్ చేసుకోవాలి. మీరు బటర్ కూడా వేసుకోవచ్చు, లేదంటే గీ వేసుకోవచ్చు. మా పిల్లలు గీ తినరు కాబట్టి నేను ఆయిల్ వేసి కొద్దిగా అరోమా చేంజ్ అయ్యే వరకు మాత్రమే రోస్ట్ చేస్తాను. కలర్ చేంజ్ అయ్యే వరకు వద్దండి. నెక్స్ట్ ఇప్పుడు ఆల్రెడీ వాటర్ బాయిల్ అవుతుంది. ముందుగా నేను తరిగి పెట్టుకున్న కరివేపాకు, కొత్తిమీర వేసానండి. సో ఇప్పుడు నేను కొద్దిగా జల్లించినట్టుగా రవ్వ వేస్తూ కలుపుతానండి. మీరు కూడా అలాగే చేయండి. ఒక చేత్తో కొద్దిగా రవ్వ వేసి కలపండి, మళ్ళీ కొద్దిగా రవ్వ వేసి కలపండి. అలా మొత్తం ఫినిష్ అయ్యే వరకు వేస్తూ కలుపుతూ ఉండండి. ఒకేసారి మొత్తం వేసి కలపకండి, లంప్స్లా ఫామ్ అవుతుందండి, ఉండలుగా ఉంటుందండి. అందరు ఇక్కడే ఫెయిల్ అవుతారండి. చాలామంది నాకు ఉప్మా చేస్తే కంప్లీట్ ఉప్మా అంతా ఒకే టెక్స్చర్లో లేదు, అక్కడక్కడ గడ్డలుగా వచ్చింది, ఉండలుగా వచ్చింది, పర్ఫెక్ట్గా రాలేదంటారండి. మెయిన్ అందరూ ఇక్కడే చేస్తున్న మిస్టేక్ అండి. కొద్దిగా రవ్వ వేసి కలపాలండి, మళ్ళీ కొద్దిగా రవ్వ వేసి కలపాలి. కొంచెం లో ఫ్లేమ్లో పెట్టి కొద్దిగా ఎక్కువ టైం తీసుకో, ఒక 5 minutes అయినా పర్లేదు. లో ఫ్లేమ్లో పెట్టి కొద్దిగా వేస్తూ చక్కగా కలిపితే రవ్వ కంప్లీట్గా ఒకే టెక్స్చర్లో ఉంటుంది. చూడండి ఒక 50% నేను కుక్ చేశానండి ఈ రవ్వని. ఇప్పుడు నెక్స్ట్ రాగి ఫ్లోర్ యాడ్ చేస్తున్నానండి. ఎందుకంటే ముందే యాడ్ చేయొచ్చు వాటర్లో కూడా, మీకు డౌట్ రావచ్చు. కానీ అలా యాడ్ చేయడం వల్ల ఏంటంటే రాగి ఫ్లోర్ అనేది త్వరగా కుక్ అవుతుంది కాబట్టి లాస్ట్లో యాడ్ చేస్తాను. రవ్వ కుక్ అవ్వడానికి కొద్దిగా టైం తీసుకుంటుంది రాగి ఫ్లోర్తో కంపేర్ చేస్తే. చూడండి ఇలా కుక్ అవుతూ ఉండాలండి. ఇప్పుడు నీట్గా లాస్ట్కి కంప్లీట్గా కుక్ అయిపోయింది. దీన్ని మనం సర్వింగ్ బౌల్లో కానీ నేను హాట్ బాత్లో తీసుకున్నాను. వర్షం పడుతుంది కాబట్టి వేడిగా ఉంటుంది. ఎవరు తినాలనుకుంటే కొంచెం 2 hours వరకైనా వెచ్చగా ఉంటుంది.